నేను మీ వైవిజని విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ శాన్వి. ఐఫోన్ విడుదలపై పలు దిగ్గజ కంపెనీలు షాక్ లో ఉన్నాయా? వాళ్ళకంటే ముందే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఐఫోన్ లో ఉందా? ఐఫోన్ 16 లో చెప్పిన మోడల్స్ విడుదల చేయలేదా? దానికి కౌంటర్ గా సామ్సంగ్ కంపెనీ ఆరోపణలకు కారణాలేంటో ఈ వీడియోలో చూద్దాం. మోస్ట్ అవైటెడ్ ఐఫోన్ 16 సిరీస్ ను కంపెనీ మార్కెట్ లో లాంచ్ చేసింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈవెంట్ లో యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. భారతదేశంలో ఎంత రేటు ఉండనుందో కూడా వెంటనే ప్రకటించేశారు. రేట్లలో యాపిల్ పెద్దగా మార్పులు చేయలేదు. సర్ప్రైజింగ్లీ టాప్ అండ్ మోడల్ కాస్ట్ ని లాస్ట్ వర్షన్ కంటే కాస్త తగ్గించింది. ఐఫోన్ 16 కాస్ట్ ఇండియాలో 79,900 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ వేరియంట్ లో 128 GB స్టోరేజ్ ఉంటుంది. అక్కడ నుంచి స్టోరేజ్ పెరిగే కొద్దీ రేటు పెంచుకుంటూ పోవాలి. ఐఫోన్ 16 ప్లస్ 128 GB మోడల్ కాస్ట్ 89,900 రూపాయల నుంచి స్టార్ట్ కానుంది. ఐఫోన్ 16 ప్రో రేట్ మన దేశంలో ₹1,19,900 రూపాయల నుంచి స్టార్ట్ కానుంది. 128 GB స్టోరేజ్ వేరియంట్ ను ప్రో సిరీస్ లో తిరిగి తీసుకువచ్చారు. ఐఫోన్ 15 ప్రో రేట్ ₹1,34,900 రూపాయల నుంచి స్టార్ట్ అయింది. స్టోరేజ్ తేడా ఉన్నా తక్కువ స్టోరేజ్ సరిపోతుంది అనుకునే వారికి బేస్ వేరియంట్ లో దాదాపు 15,000 రూపాయలు తేడా వచ్చిందనుకోవచ్చు. తాజా ఐఫోన్లపై కూడా సామ్సంగ్ తనదైన శైలిలో విమర్శలు చేసింది. యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ ను తీసుకొస్తుందంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటికీ ఆ మోడల్ ను తీసుకురాకపోవడంపై సామ్సంగ్ పోస్ట్ పెట్టింది. మడిచేందుకు వీలుగా ఉండే ఫోన్లు వస్తే మాకు తెలియజేయండి అంటూ 2 ఏళ్ల క్రితం చేసిన పోస్టును సామ్సంగ్ మళ్ళీ పోస్ట్ చేస్తూ ఇంకా ఎదురు చూస్తున్నాం అంటూ సెటైర్ విసిరింది. సామ్సంగ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కాగా యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను గత ఏడాది విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈసారి స్వల్ప తేడాతో ఐఫోన్ 16 ను లాంచ్ చేయడంతో నెటిజన్లు ఫన్నీ మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు.